భయంకరమైన ఎన్కౌంటర్. 31 మంది మావోయిస్టులని పోలీసులు మట్టుబెట్టారు. ఎదురు కాల్పులు జరిపితే మేము కాల్పులు జరపాల్సి వచ్చింది. సో అందులో 31 మంది మావోయిస్టులు చనిపోయారనేది పోలీసుల వర్షన్. ఇది రొటీన్గా వాళ్ళు చెప్తున్న డైలాగ్ కిందనే చూడాల్సి వస్తుందేమో అనిపిస్తున్నది. ఎందుకంటే వరుస అటాక్స్, వాళ్ళు తారసపడుతున్నారట, వాళ్ళు అటాక్ చేస్తున్నారట, వీళ్ళు ఎదురు కాల్పులు జరుపుతున్నారట, 10ల సంఖ్యలో వాళ్ళు చనిపోతూ ఉన్నారు. సో ఇది రొటీన్గా జరిగిపోతున్నది. 10 మంది 20 మంది అయితే కామన్గా మారిపోయింది. ఇక 30-40 మంది అదొక వార్త అయిపోయింది. సో 7-8 మంది చనిపోతే ఒకప్పుడు అదొక పెద్ద సెన్సేషన్ వార్త అయి ఉండే. కానీ ఈ రోజుల్లో ఈ కేంద్రంలో ఈ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు అది చాలా చిన్న వార్త, ఏదో లోపల పేజీలలో వస్తున్నది. ఇవాళ 31 మంది చనిపోయారు కాబట్టి అది బ్యానర్ ఐటమ్గా కనిపిస్తున్నది. సో ఏం జరుగుతున్నది, ఎందుకు ఇంత భయంకరమైన ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి? ప్రపంచ చరిత్రలో అంటే దేశ చరిత్రలో దశాబ్దాల కాలంగా ఏనాడు లేని ఎన్కౌంటర్లు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి? ఎందుకంత పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా టెక్నాలజీ ఉపయోగించుకుంటూ 2026 ఫిబ్రవరి కల్లా మేము మావోయిస్టులని లేకుండా వాషౌట్ చేసి పడేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లాంటి వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అంశాలు. దద్దరిల్లిన ఛత్తీస్గఢ్ ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టుల మృతి, వారిలో 11 మంది మహిళలు, ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండి సామాగ్రి. డిఆర్జీ స్టాఫ్, ఎస్టీఎఫ్, డిఆర్జీ అన్నది డిస్ట్రిక్ట్ రిజర్వ్డ్ సంథింగ్, వీళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. వీళ్ళంతా ఇప్పుడు గతంలో ఎట్లాగైతే సల్వాజుడు అని మావోయిస్టులకు వ్యతిరేకంగా పోలీసులే రంగంలోకి దించి వాళ్ళ మీద అటాక్స్ చేశారో, ఈ డిఆర్జీ అన్నది కూడా జస్ట్ లైక్ అదే అనమాట. అంటే పోలీస్ రిక్రూట్మెంట్లో భాగంగా కాకుండా వాళ్ళని ప్రైవేట్గా రిక్రూట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి డిఆర్జీ ఫోర్స్ కింద పేరు పెట్టి వాళ్ళని మావోయిస్టుల పైకి వదులుతున్నారు. అంటే అడవి గురించి మొత్తం తెలిసినటువంటి ఆ ఆదివాసీలనే ఫోర్స్గా పెట్టుకొని ఈ అటాక్స్ చేస్తున్నారు. ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న వాళ్ళు కూడా డిఆర్జీ వీళ్ళే. ఛత్తీస్గఢ్ అడవులు మళ్లీ కాల్పుల మోతతో దద్దరిల్లాయి. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీపంలోని మద్దేడు, పర్సెగూడ అటవీ ప్రాంతంలో ఆదివారం భారీ ఎదురు కాల్పులు జరిగినాయి. ఇందులో 31 మంది మావోయిస్టులు, 2 జవాన్లు చనిపోయారు. మృతుల్లో 11 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు. బస్తర్ ఐజీ పి సుందర్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం బీజాపూర్ జిల్లా పరిధిలో పోలీసు బలగాలపైన దాడి చేసేందుకు మావోయిస్టులు వ్యూహం రచించారు. ఇంద్రావతి నేషనల్ పార్క్ సమీప అటవీ ప్రాంతంలోకి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దీనిపై నిఘా వర్గాలకు సమాచారం అందడంతో బీజాపూర్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అదే డిఆర్జీ, ఎస్టీఎఫ్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, బస్తర్ ఫైటర్స్ బృందాల్లోని జవాన్లు సుమారు 1000 మంది 4 రోజుల నుంచి కూంబింగ్ చేపట్టారు. వీరికి నేషనల్ పార్క్ సమీప అటవీ ప్రాంతంలో ఆదివారం ఉదయం 8 గంటలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఛత్తీస్గఢ్లో రెండో అతిపెద్ద ఎన్కౌంటర్ అట. ఆదివారం నాటి ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎదురుకాల్పుల ఘటనల్లో రెండో అతిపెద్దది. గత ఏడాది సెప్టెంబర్ 4వ తేదీన బీజాపూర్ జిల్లా నారాయణపూర్, దంతేవాడ ప్రాంతంలో జరిగిన ఘటనలో 38 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆదివారం నాటి ఘటనతో కలిపి ఆ రాష్ట్రంలో ఈ ఏడాది 81 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది అంటే జస్ట్ ఇప్పుడే. నేను అనుకోవడం ఈ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 10th వరకు దాదాపు 80 మంది చనిపోయారు. ఓన్లీ ఇన్ జనవరి 54 మెంబర్స్ చనిపోయారు. 2024 జనవరి నుంచి డిసెంబర్ 31 వరకు 280 మంది మావోయిస్టులని ఎన్కౌంటర్ చేసి పడేశారు. సో దీని మీద కొంతమంది పౌర హక్కుల సంఘాలు వాళ్ళు ఏమంటున్నారంటే, సింపుల్ ఏం లేదు, వాళ్ళందరినీ ముందే పట్టుకొని ఎప్పటికప్పుడు ఒకసారి 8 మందిని, ఒకసారి 10 మందిని, ఒకసారి 20 మందిని కాల్ చేస్తున్నారు అన్న ఇది కూడా వస్తున్నది. సరే, మరి ఈ దాంట్లో 2 జవాన్లు కూడా చనిపోయారు అని అంటున్నారు. సో మరి ఎదురు కాల్పులు జరిగినాయా, ఎట్లా జరిగింది, ఏమైంది అన్నది ఇక మనకు పోలీసులు చెప్పింది మనం నమ్మాల్సిందే. ఇక అంతకుమించి మన దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, వాళ్ళు చేసేస్తారు. వారు కాల్పులకు దిగడంతో భద్రతా బలగాలు ప్రతిఘటించడం ప్రారంభించినాయి. ఇరు వర్గాల మధ్య మధ్యాహ్నం వరకు భీకర కాల్పులు జరిగినాయి. కాల్పులు తగ్గిన తర్వాత 31 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతి చెందిన మావోయిస్టుల్లో 2 మద్దేడు ఏరియా కమిటీ కార్యదర్శి బుచ్చన్న, పశ్చిమ బస్తర్ డివిజనల్ కమిటీ కార్యదర్శి, డివిజనల్ చేతన నాట్యమంచ్ ఇన్ఛార్జ్ హుంగా కర్మగా గుర్తించారు.
మిగిలిన వారిని గుర్తించాల్సి ఉన్నది. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లలో ఎస్టీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ నరేష్ కుమార్ ధ్రువ్ ఈయన 40 సంవత్సరాలు, డిఆర్జీ కానిస్టేబుల్ వసిత్ రౌతే 40 సంవత్సరాలు, ఎస్టీఎఫ్ కానిస్టేబుల్ గులాబ్ మాండవి, జగ్గు కల్ము గాయపడగా హెలికాప్టర్లో రాయ్పూర్ ఆసుపత్రికి తరలించారు. అంతా ఇటువైపు పోలీసుల సైడు ఈ డిఆర్జీ స్టాఫ్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఆదివాసీలే. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో AK-47 తుపాకులు, ఇన్సాస్ 303, 12 బోర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైనవి. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టుల రహిత దేశం దిశగా భారీ విజయం. ఎదురు కాల్పుల ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. దేశాన్ని మావోయిస్టుల రహితంగా మార్చే దిశగా భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వారిని నిర్మూలిస్తామని ఎక్స్ వేదికగా మళ్లీ పునరుద్ఘాటించారు ఎవరైనా కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మావోయిస్టుల రహిత దేశం కావాలంటే ఏం చేయాలా? పేదరిక రహిత దేశంగా మార్చాలా, అణచివేతలు లేని దేశంగా మార్చాలా, సమానత్వం కలిగిన దేశంగా ఈ ఇండియాని మార్చాలి, ఆర్థిక అసమానతలు లేని దేశంగా ఇండియాని మార్చాలి. మీరు ఎప్పుడైతే ఈ అంశాల్లో ఒక అడిగి ముందేస్తారో మావోయిస్టులకి, నక్సలైట్లకి అడవుల్లోకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. వ్యవస్థ మీద నమ్మకం లేక, సమస్యలు పరిష్కారం కాక, ఉద్యోగాలు రాక, ఉపాధి లభించక, ఎదురుగా ఒక భయంకరమైన హింస జరుగుతుంటే భరించలేక ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో వాళ్ళు అడవులకు పోయారు. మేము ఎక్కడ వాళ్ళ వైపు నుంచి జరుగుతున్న హింసను కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాం, ఖండిస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ మనం మూలాన్ని ఎక్కడ పేదరికము, అణచివేత, ఆర్థిక అసమానతలు వీటి వల్లనే ఈ నక్సలైట్లు, మావోయిస్టులు ఇంకొకటి అంటే వాటిని లేకుండా చేయాలి కదా. హోంమంత్రి దాని మీద కదా దృష్టి పెట్టాల్సింది. ఇవన్నీ ఒకవైపు అయితే అసలు ఎందుకు మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని ఇంత పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా కేంద్రం తీసుకున్నది? ఇంత భారీ స్థాయిలో ఎట్లా చనిపోతున్నారు అన్నది ఒకసారి పక్కన పెడితే ఎందుకోసం ఇంత కసిగా లేపేస్తున్నారు వాళ్ళని? అడవి ఒక అద్భుతమైన సంపద. ఆ అడవిలో సహజ వనరులు, అద్భుతమైన నిక్షేపాలు దాగి ఉన్నాయి అడవిలో. మీరు ఇప్పుడు మన గోదావరి లోయ, నల్లమల, అబూజ్మడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎన్నో రకాల నిక్షేపాలు ఆ అడవి గర్భంలో దాగి ఉన్నాయి. డైమండ్ నిక్షేపాలు దాగి ఉన్నాయి. దానికి ఆ డైమండ్ రావడానికి కావలసినటువంటి ఆ ముడి సరుకు అందులో దాగి ఉన్నది. అది కొల్లగొట్టాలంటే, అది బడా కాంట్రాక్టర్లకు అప్పగించాలంటే, దాన్ని సొమ్ము చేసుకోవాలంటే ఆదివాసీలను నిలగొట్టాలి. ఎందుకంటే వాళ్ళే కదా అక్కడ ఉన్నది. ఆదివాసీలను నిలగొట్టాలంటే మావోయిస్టులను చంపేయాలి. ఈ టార్గెట్గా దశాబ్దాల కాలం నుంచి ప్రభుత్వాలు ఇదే పని చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా బలంగా చేస్తున్నారు. అందుకే వీళ్ళ స్టేట్మెంట్ చూడండి. ఫిబ్రవరి వరకు, 2026 మార్చి వరకు మొత్తం లేకుండా చేసేస్తామనే స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దాదాపుగా ఈ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్లో 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు వీళ్ళ ఏరివేత కోసం ఖర్చు పెట్టింది. మొన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా 2,500 కోట్లు పెట్టిరు. సరిపోదు, అది ఇంకా అవసరమైతే పెంచడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. పేదరిక నిర్మూలనకు ఎంత పెట్టిరు? ఆర్థిక అసమానతలు లేకుండా పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావడానికి ఎన్ని వేల కోట్ల నిధులు ఖర్చు పెడుతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు ఈ దేశంలో. ఏమొస్తుంది ఇప్పుడు? వాళ్ళని ఆ రకమైన ఎదురుకాలు 30 మంది చనిపోగానే ఊహా అనుకుంటే ఏం ఉపయోగం లేదు. మీరు ఎంత పేదరికంలోకి ప్రజల్ని నెట్టేస్తే, ఎంత అణచివేత గురి చేస్తే అంతమంది తయారవుతారు. ఇది దేశానికి ఏం మంచిది కాదు. ఆలోచించాల్సింది వాటి మీద ఆ దీర్ఘకాలికమైన, మౌలికమైన, ఈ మావోయిస్టులు కావడానికి మూల కారణమైన మూలాన్ని మీరు తీసేయాలి. దమ్ముందా? లేదు. సో ఇది భయంకరమైన ఎన్కౌంటర్. మరి ఇది ఎట్లా వాళ్ళు దొరుకుతున్నారో, వీళ్ళు నిజంగానే ఎదురుకాల్పులు అవుతున్నాయా, లేదు ముందే పట్టుకొని వేసేస్తున్నారా ఈ పౌర సంఘాలు వీళ్ళు అన్నట్టు? అసలు ఇంత భారీ స్థాయిలో ఎట్లా దొరుకుతున్నారు? విషప్రయోగం కూడా జరుగుతున్నదని ఒక చర్చ జరుగుతున్నది, వాళ్ళు ఆరోపిస్తున్నారు. చూడాలి. ఏది ఏమైనా ఈ మావోయిస్టులు కూడా అడవుల్లో ఉండి ఇప్పుడు ఏం సాధించే అవకాశాలు ఉన్నాయన్నది కూడా అర్థం కావట్లేదు.
మొత్తం వీళ్ళు డ్రోన్లతోని హై టెక్నాలజీతోని రకరకాలుగా అడవిని మొత్తం జల్లెడబడుతున్నారు, వాళ్ళని ఏరేసే కార్యక్రమాన్ని చేపట్టారు, సక్సెస్ అవుతున్నారు కూడా.